నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. మనం ఇప్పుడు బ్యాచ్ 4 క్లాసెస్ మళ్ళీ ఈ మంత్లో స్టార్ట్ చేయబోతున్నామండి. జూలై 18th అనమాట. ఎందుకు సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే ఆ టైంలో మనకు బుధుడు అనేది గోచార బుధుడు కర్కాటక రాశిలో ఉంటాడని అప్పుడక్కడ వక్రీకరించి ఉంటారు సార్ వచ్చేసి. గోచారంలో బుధుడు వక్రీకరిస్తే మనకు తెలివి అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది సార్ వచ్చేసి. జ్యోతిష్యం నేర్చుకోవడానికి మంచి సమయం అనమాట ఈ టైంలో. అందుకే మళ్ళీ ఇప్పుడు క్లాస్ పెడుతున్నా అండి. తర్వాత గురువు బుధుడు లాస్ట్ బ్యాచ్ 3 వచ్చేసి గోచారంలో గురువు బుధుడు కలిసి ఉన్నప్పుడు పెట్టాము. ఇప్పుడు బుధుడు వక్రీకరించినప్పుడు క్లాసెస్ వచ్చి మనం ఇట్లా పర్టికులర్ టైంలో పెడతా ఉంటాం సార్ వచ్చేసి. ఇదనమాట కోర్స్ డీటెయిల్స్. కోర్స్ 1 నుంచి కోర్స్ 10 వరకు ఉన్నాయి సార్ ఇక్కడ. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ సార్ వచ్చేసి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. జూలై 17th లాస్ట్ డేట్ అండి వచ్చేసి. మిగతా ఫీజు డీటెయిల్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు కొంచెం డీటెయిల్స్ అనేవి వస్తాయి సార్ అక్కడ. డైలీ క్లాస్ రికార్డింగ్స్ ప్లస్ కోర్స్ పీడిఎఫ్ మనము 2 మీకు ఈమెయిల్కి అయితే వస్తుంది సార్ క్లాస్ అయిన తర్వాత. క్లాస్ టైమింగ్ 6 to 7:30 PM అండి. 1.5 hour క్లాస్ ఉంటుంది. 30 minutes డౌట్స్ ఉంటుంది సార్ వచ్చేసి. ఈ బ్యాచ్కి ఏం చేస్తున్నారంటే సార్ వచ్చేసి మీ యొక్క జాతక ఫలితాలు మీ కోర్స్ అటెండ్ అవుతారు కదా సార్, దాంట్లోనే మీ జాతకంలో కంప్లీట్గా మొత్తం మీకు రాసి చేసి ఇచ్చేస్తాం సార్ క్లాస్కి ముందరే అనమాట. చూడండి, మనకు కావాల్సినది ఒక D1 చార్టు, రెండోది గ్రహాల యొక్క అంశం, గ్రహాల యొక్క డిగ్రీసు, నక్షత్రాలు, దశ అంతర్దశ సార్. ఈ 4 టూల్స్ వేసారు మన జ్యోతిష్యానికి. అంత అవసరం లేదండి. ఈ 4 టూల్స్ దగ్గర పెట్టుకొని మొత్తం చెప్పొచ్చండి. ఈ 4 టూల్స్ సంబంధించినది మనకు 10 కోర్సులు ఉన్నాయి సార్ దీంట్లో వచ్చేసి. ఫస్ట్ మొత్తం మీకు రాసిస్తాను సార్. రాశి, నక్షత్రము, లగ్నము, లగ్నాధిపతి ఎవరు, లగ్నాన్ని చూస్తున్న గ్రహాలు ఎవరు, మీ జాతకంలో మొత్తం మీ జాతకాన్ని మీరైతే క్లారిటీగా తెలుసుకోవచ్చండి. మీ జాతకంలో మన జాతకంలో మన గ్రహాలు బలం ఏంటి, బలహీన కరెక్ట్గా తెలుసుకుంటే వేరే వాళ్ళ జాతకంలో ఈజీగా చెప్పచ్చు కదా సార్. అట్లా అన్నమాట. తర్వాత భావాధిపతి ఒక లక్షణాలు, లగ్న ఫలితాలు, మీ జాతకంలో LD గ్రహం యొక్క లక్షణాలు, HD గ్రహం లక్షణాలు కంప్లీట్ వస్తుంది సార్. ఉచ్చస్థితి గ్రహాలు ఉన్నాయా, నీచస్థితి ఉన్నాయా, వక్రీకరించిన గ్రహాలు ఉన్నాయా, అస్తంగతం గ్రహాలు, వాటి లక్షణాలు కూడా రాసి ఇచ్చేస్తామండి వచ్చేసి. ఓకే అండి. ఉచ్చస్థితి గ్రహాల యొక్క లక్షణాలు కూడా ఉంటాయండి. త్రికోణంలో ఏ గ్రహాలు ఉన్నాయి, దుస్థాంలో ఏ గ్రహాలు ఉన్నాయి, రాహుతో కలిసిన గ్రహాలు ఏంటి, కేతుతో, శనితో, కుజుడితో, గురువుతో గ్రహ చేరిక లక్షణాలు ఏంటి ముందు రాసి ఇచ్చేస్తాం సార్. మీ జాతకంలో ఎన్ని గ్రహ చేరిక ఉంటుందో వాటి యొక్క లక్షణాలు మనము ఇచ్చేస్తాం అనమాట. మీరు అప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సార్ వచ్చేసి. క్లాస్ ఒకవైపు మన జాతకం ఒకవైపు ఉంటే కొంచెం కష్టం కదండి. మనకు క్లాస్తో పాటు మీ జాతకంలో ఉన్న విషయాలు కూడా ఆ క్లాస్లో ఒక్కొక్క కోర్సులో ఒక్కొక్క విషయాలు వస్తాయి అనేటివి అర్థం సార్ వచ్చేసి. మీకు ఏమైనా మెయిన్ ఇక్కడ యోగాలు ఇచ్చాను చెప్తాను. శివరాజ యోగం ఉందా, గురుమంగళ యోగం ఉందా, గజకేసరి యోగమా, విపరీత రాజయోగమా, నీచభంగ రాజయోగం ఉందా, మెయిన్ ఈ 3 ఉండాలి సార్. పంచమహాపురుష యోగం కానీ, ధర్మకర్మాధిపతి యోగం కానీ, తర్వాత దిగ్బలం చెందిన గ్రహాలు సార్ ఇక్కడ ఇచ్చాను చూడండి సార్. దిగ్బలం ఈ 3 సార్ జాతకంలో మనకు స్ట్రాంగ్ అనిపించేటివి. పంచమహాపురుష యోగంలో అంశ, భద్ర, మాలవ్య, వృచ్చిక, శశి యోగము, తర్వాత ధర్మకర్మాధిపతి యోగము, తర్వాత దిగ్బలం చెందిన గ్రహాలు సార్. ఈ కంప్లీట్గా మీకైతే మీ జాతకాన్ని అయితే ఈ కోర్సులో జాయిన్ అయ్యే వారికి అందరికీ ఇచ్చేస్తామండి వచ్చేసి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చేసి జ్యోతిష్యం నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఫీజు డీటెయిల్స్ అనేటివి వస్తాయి సార్ వచ్చేసి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.